శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 3 శ్రీ ఆనందమాయి అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం నిన్న సత్సంగంలో ఏం చెప్పుకున్నామంటే, మాస్టర్ గారు గుళవలి మహారాజ్ గారిని దర్శించుకోవడానికి వెళ్తారు। వెళ్ళినప్పుడు మాస్టర్ గారికి ఉన్న డౌట్ని గుళవలి మహారాజ్ గారు క్లియర్ చేస్తారనమాట। చేసిన తర్వాత అప్పుడు ఏం చెప్తారంటే, మాస్టర్ గారు నాకు ధ్యానంలో ఏమైనా సూచనలు ఇవ్వండి అని చెప్తారు। చెప్తేనే అడుగుతారు మాస్టర్ గారు। అడిగితే ఆయన అంటారు, ఆనందమాయి అమ్మ సన్నిధికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటే అన్నీ సర్దుబాటు అయిపోతాయి అని చెప్తారు। మీరు నోరు విప్పి ఏమీ మాట్లాడక్కర్లేకుండానే నీలో జరగవలసిన సవరణ అదే జరిగిపోతుంది అని చెప్తారు। చెప్పిన తర్వాత మాస్టర్ గారు వినగానే మాస్టర్ గారికి శరీరం గగురు పొడుస్తుంది అనమాట। ఎక్కడ పూణే, ఎక్కడ ఆనందమాయి మాత, అసలు ఈ జన్మలో నాకు దర్శనం లభించదనుకున్నాను, వచ్చే జన్మలోనో ఎప్పుడో దొరుకుతుంది మళ్ళీ దర్శనం అని అనుకున్నాను, కానీ ఇట్లా బాబా అనుగ్రహించారే అని మాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోతారు। తర్వాత అనుకుంటారు, బాబా ఇట్లా నా కోరికను ఎంత చక్కగా నెరవేరుస్తున్నారో మాస్టర్ గారు అనుకుంటారు। వెంటనే అక్కడ ఆనందమాయి మాత ఎక్కడ ఉన్నారు, నేను అక్కడికి ఎలా వెళ్ళాలి అని అడుగుతారు। అందులో ఒకళ్ళు, నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను, మీరు నాతో పాటే రావచ్చు అని చెప్పి అక్కడికి తీసుకెళ్తారు। తీసుకెళ్తే అక్కడ వెళ్ళేసరికి అమ్మ అక్కడ ఒక వేదిక మీదకి వచ్చి కూర్చుంటారనమాట। ఇంకా పావుగంట అయ్యేసరికి అమ్మ వెళ్ళిపోతారు। ఇంకా అక్కడ అమ్మ ప్రత్యేకంగా పిలిస్తే తప్ప అక్కడ ఇంకెవ్వరికి దర్శనం లేదటండి। ఆవిడ స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నప్పుడే దర్శనం అంతే, ఎందుకంటే ఆవిడ దీక్షలో ఉన్నారట, ఎవరితోటి మాట్లాడరు। ప్రత్యేకించి అమ్మ పిలిస్తేనే అప్పుడు వెళ్ళాలి, లేకపోతే ఆ పైనుంచే దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం। అందరూ బయట నుంచి అమ్మకి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు। ఇలా అవుతుంది అయ్యేసరికి అప్పుడు మాస్టర్ గారిని తీసుకొచ్చిన ఆయన కాసేపు అమ్మ కుటీర ఎదురుగా కూర్చుని కాసేపు ధ్యానం చేసుకున్నారట। తర్వాత మాస్టర్ గారు ఆయన కలిసి వచ్చేసారు ఇక్కడికి, గుళవలి మహారాజు గారి దగ్గరికి వచ్చి విషయం చెప్పారట। అమ్మ దర్శనం అయింది ఇలా చెప్తే ఆయన చాలా ఆనందించారట। ఆనందించిన తర్వాత అక్కడ ఎట్లా ఉందంటే, భక్తులందరూ కూర్చుని ఉన్నారు। గుళవలి మహారాజు గారు వాళ్ళకున్న ప్రశ్నలు సందేహాలు వీటన్నిటికీ చెప్తున్నారు, సందేహాలు తీర్చుకుంటున్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు। వారిలో ఒకరికి స్వామి చెప్పిన సూచన అందరికీ బాగా ఉపకరిస్తుందని తోచింది అంటున్నారు మాస్టర్ గారు। ఇప్పుడు మనం చెప్పుకునేదంతా ఎందుకు రాశారంటే, మాస్టర్ గారు ఇప్పుడు చెప్పబోయేది ఇదంతా ఎందుకు రాశారంటే మనకి ఉపయోగపడుతుంది, ఆయన చెప్పింది గుళవలి మహారాజు గారు చెప్పింది మనందరికీ ఉపయోగపడుతుందని ఈ గ్రంథంలో మాస్టర్ గారు ఆయన చెప్పిన దాన్ని పొందుపరిచారనమాట। అంటే మనకెంత ఉపయోగమో దీన్ని మనం గ్రహించి అర్థం చేసుకుని దీన్ని చదువుకోవాలి, ఆచరించాలి కూడా। ఒకరితో ఆయన ఇలా చెప్పారు, గుళవలి మహారాజు గారు ఇట్లా చెప్పారట, ఉద్యోగము సంసారము ఉన్నప్పటికీ కొంత సమయమైనా ఒక నియమం పాటిస్తూ ఉండడం మంచిది। మనకు ఉద్యోగం ఉంది, సంసారం ఉంది, అయినప్పటికీ కొంత సమయాన్నైనా సరే ఒక నియమాన్ని పాటించాలి అని చెప్తున్నారు। ఇప్పుడు చూడండి, మనకి ఎందుకు పెట్టారు, ఒక పూజ చేసుకోండి అనేనా, లేకపోతే మాస్టర్ గారు పారాయణ చేసుకోండి అన్నారు, సత్సంగం చేసుకోండి అన్నారు, ఇవన్నీ నియమంగా చేసుకోవడం ఇది ఎందుకు పెట్టారంటే, మన ఈ లౌకికంలో పడిపోయి దీన్ని ఆఖరికి దీని వంక కూడా చూడం, అందుకని ముందు స్టార్టింగ్ ఏంటంటే ఒక నియమం పెట్టుకొని చేసుకోవడం అనమాట, అది చాలా మంచిది అని చెప్పారు। ఇంకా ఏం చెప్పారు, రాత్రి భోజనం అయ్యాక ఏ రోజు ఎవరెవరితో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించామో, ఎలా మాట్లాడామో, ఎవరి గురించి ఎలాంటి భావాలు వహిస్తున్నామో నిష్కర్షగా ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ చేసుకోవాలి। నేను ఇది అనుకున్నాం, మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చదువుదామని, ఎందుకంటే ఇది మనందరికీ చాలా ఉపయోగపడేది, చాలా అవసరం ఉంది। అందుకోసం ఏ రోజు మాస్టర్ గారు కూడా చెప్పేవారు, ఎప్పటికప్పుడు రాత్రి పడుకోబోయే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి, ఎవరెవరితో ఎట్లా మాట్లాడామో, తప్పుగా ప్రవర్తించామా, ఇవన్నీ
మనం బాబా ఎదురుగుండా కూర్చుని చెప్పుకోవాలి అని చెప్పి మాస్టర్ గారు కూడా చెప్పారు. అదే గుళవలి మహారాజ్ గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగిందట, రాశారు. ఇది ఏంటంటే భోజనం అయిపోయాక రాత్రి ఏ రోజు ఎవరెవరితో ఏ సందర్భంలో ఎలా మనకు తెలియకుండానే కొన్ని ప్రవర్తనలు ఉంటాయి. మనం కంట్రోల్ చేసుకోలేకుండా ప్రవర్తించేస్తూ ఉంటాం అందరితోటి మన ఇష్టం వచ్చినట్టుగా. అట్లా ఎలా ప్రవర్తించామో, ఎలా మాట్లాడామో, ఎట్లా మాట్లాడి ఉంటాం, ఎవరైనా హర్ట్ చేస్తూ మాట్లాడామా, నిర్లక్ష్యంగా మాట్లాడామా, అసూయతో మాట్లాడామా, ఈర్ష్యతో మాట్లాడామా, ఇవన్నీ మొత్తం ఎవరి గురించి ఎలాంటి భావాలు వహిస్తున్నామో లోపల వచ్చే భావాలు కూడా. బయటకు మామూలుగానే మాట్లాడచ్చు, చక్కగా నవ్వుతూ చిలక పలుకులు పలకచ్చు, కానీ లోపల మనకి ఎట్లా ఉందో అది కదా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. లోపల ఏ భావంతో ఉన్నాం భగవంతుడు దాన్ని కూడా చూస్తారు కదా, పైకే కాదు కదా. ఆయనకు అసలు అదే తెలుస్తుంది, లోపల ఇంటెన్షన్ ఏముందో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. మనం నవ్వుతూ మాట్లాడుతుంటే ఎదటివాడికి తెలియకపోవచ్చు, లోపల ఏముందో ఆయనకి తెలుస్తుంది అంత కదా. మనకి తెలుసు మనకు ఎట్లాంటి భావాలు వస్తున్నాయో మనకు తెలుసు. కాబట్టి ఎవరి పట్ల ఎలాంటి భావాలతో మనం ఉన్నాము అనేది నిష్కర్షగా ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ చేసుకోవాలి. నిష్కర్షగా ఉండాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలన్నమాట. మనం ఎట్లా ప్రవర్తించాము ఏంటి, మన గురించి మనం. అంటే పక్కవాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను అట్లా కాదు, మనం అన్నావా లేదా అంతే. మనకు అలాంటి భావం వచ్చిందా లేదా అంతే. వాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను అట్లా కాదు, మనం తప్పుగా చేసామా లేదా ముందు, ఇవన్నీ చేసుకోవాలి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఎట్టి అవసరము లేకున్నా చిన్న చిన్న అబద్ధాలు చెబుతుంటాము. ఎట్టి అవసరం ఉండదు, ఒక్కొక్కసారి చిన్న చిన్న అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాం మనం కదా. మామూలుగా మనకు జరుగుతూ ఉంటుంది నిత్య జీవితంలో. మనకు తెలుసు అబద్ధం ఆడకూడదని. ఏమైనా చెప్పారా చిన్న చిన్న అబద్ధం ఆడు అని అనలేదు కదా, అబద్ధం ఆడరాదు అని చెప్పారు అంతే. ఏ సిచ్యువేషన్ అయినా సరే అబద్ధం ఆడకూడదు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే. కానీ మనం ఏం చేస్తాం, చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తూ ఉంటాం. దీనికి ఈకే గారు ఒకటి చెప్పారండి. అది ఏంటంటే కొంచెం నేను గుర్తెచ్చుకొని చెప్తాను, ఈ మధ్య విన్నాను ఎందుకో. అది ఏమవుతుందంటే పిల్లలకి మనము సత్యమే పలకవలెను అని చెప్తాం. చెప్పి సత్యహరిశ్చంద్రుడి కథలు ఇవన్నీ, అంటే ఒక కథలాగా అనుకుందాం. ఒక ఆవిడ అలా చెప్తూ ఉందనుకోండి సత్యహరిశ్చంద్రుడి కథ. చిన్నప్పటి నుంచి వాడు చెప్తుంటే వాడికి మైండ్లో బాగా సత్యమే పలకాలి, అబద్ధం చెప్పకూడదు, ఇవన్నీ నాటుకుంటాయి. నాటుకున్న తర్వాత ఇంతట్లో ఏమవుతుందంటే ఇంటి పక్కన ఒక ఆవిడ వచ్చి, అమ్మ మా ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది, ఇప్పుడే గెస్ట్లు వచ్చారు, వెంటనే నాకు కాఫీ కావాలి, కలపాలి, కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో కాఫీ పొడి ఇస్తావా అని అడుగుతుంది. అడిగితే వెంటనే తల్లి అంటుంటా అయ్యో అవునండి మా ఇంట్లో కూడా ఇవాళ కాఫీ పొడి అయిపోయిందండి అంటుంటా. అనేసరికి పిల్లాడు వెనక నుంచి వచ్చి అమ్మ ఉంది కదా కాఫీ పొడి అని చెప్పి ఇలా అయిపోయిందంటావేమిటి అని చెప్పి, ఉందమ్మా కాఫీ పొడి అని వాడు తీసుకొచ్చి ఇచ్చేట. ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాక అర్థం అవ్వలేట. సరే ఆవిడ వెళ్ళిపోయింది అక్కడికి. ఆవిడ అబద్ధం చెప్పిందని ఆవిడకి తెలిసిపోయింది. సరే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడి చెంప చెళ్ళు అనిపించింది తల్లి. వీడు ఆశ్చర్యపోయట, ఇదేంటి అమ్మే కదా సత్యమే పలకాలి అని చెప్పి చెప్పింది, ఇదేంటి నేను నిజమే చెప్పానే, అమ్మ అయిపోయింది అనుకుందేమో అట్లా చెప్పింది. వాడు తెలియదు వాడు అమ్మ అబద్ధం చెప్పినట్టు. అమ్మ అయిపోయింది అనుకుందేమో అని నేను తీసుకొచ్చి చూపించాను, ఇదేంటిది అని ఆ పిల్లాడు అనుకున్నా. అర్థం కాలేదు వాడికి. అంటే అబద్ధం చెప్పేటువంటి ఇది ఉందని చెప్పి తెలియలేదు వాడికి, ఇంకా పిల్లవాడికి. పాపం సత్యమే పలకాలి అన్నిటి వాడు అమ్మ చెప్పిన కథలు అవన్నీ వినేసరికి వాడు అంత ప్యూర్గా ఉన్నాడు అనమాట ఆ విషయంలో. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ నాన్నతో ఇన్సిడెంట్ అనమాట. ఫోన్ వస్తుంది, ఏదో ఫోన్ వచ్చేసరికి వాడు ఎవరో అప్పులు తీసుకున్నవాడు ఎవడో అనమాట ఫోన్ చేసేసరికి మీ నాన్నగారు ఉన్నారా అని అడిగితే వాళ్ళ నాన్న ఇట్లా సైజ్ చేస్తాడో ఏదో లేనని చెప్పాలని అంటాడో ఏదో, వీడేమో ఉన్నారండి అని చెప్పేస్తాడు.
చెప్పేసి ఫోన్ పెట్టేసి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చిన తర్వాత వాడు పిచ్చి తిట్లు తిడతాడు, నాకు నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, ఇంతవరకు ఇవ్వలేదు, ఇప్పుడు దొరికావు ఇంతకాలానికి నాకు అని చెప్పి ఏదో తిడతాడో ఏదో అవుతుంది. మొత్తం మీద అక్కడ ఇన్సిడెంట్ అది నాకు సరిగ్గా గుర్తులేదు. మొత్తం మీద అది అప్పులు వాళ్ళకి దొరికిపోయేలా చేస్తాడు కొడుకు. దాంతో వాళ్ళ నాన్న ఇంకో చెంపచోళ్ళు అనిపిస్తాడట, అలా చెప్తావేంట్రా అని. అప్పుడు వాడు అనుకున్నట్ట, నిజం చెప్తే చెంప పగులుతుంది అనుకున్నట్టు వాడు. అలాగా ఏంటంటే మనం తయారు చేస్తామండి, ఇదంతా చేసేది మనమే. అంటే ఆ పరిస్థితికి అది కరెక్ట్ అనిపిస్తుంది మనకి, అంతే కదా. ఆ పరిస్థితికి అది కరెక్ట్ అనిపిస్తుంది. ఏముంది, ఆవిడ కాఫీ పొడి అడిగింది, అలా చెప్పడం ఎందుకు, ఆవిడ ఇస్తే పోయేది కదా, ఏముంది పాపం, మళ్ళీ తర్వాత తెచ్చి ఇస్తే ఇస్తుంది. చిన్న విషయం, చిన్న గ్లాస్తో కాఫీ పొడి. అయ్యో మా ఇంట్లోనల్లా అయిపోయిందండి అంతే ఆవిడ. చూడండి అలా చిన్న చిన్న అబద్ధాలు, చిన్న అబద్ధం అంతే. అలా ఇలాగా అంటే ఆ కథ నాకు గుర్తొచ్చిందనమాట, ఈక గారు చెప్పారట, అది గుర్తొచ్చింది నాకు. అందుకని చిన్న అవసరం లేకున్నా చిన్న చిన్న అబద్ధాలు చెబుతుంటాము మనం. ఒకరి మీద ఇష్టంతో వారేమి చేస్తున్నా సమర్థించి మాట్లాడుతుంటాము, అంతే కదండి. ఎదుటివాడు చేసింది ఒకవేళ తప్పు పని అవ్వచ్చు, అయినా సరే మనకు వాళ్ళ ఇష్టం అనుకోండి, వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడతాం, అంతే కదా. ఇట్లాంటివన్నీ ఉంటాయి. మనకి ఇష్టమైన వాడు తప్పు చేసినా సరే వాడిని సమర్థిస్తాం అనమాట. అరే తప్పు చేసేవరా నువ్వని వాడికి చెప్పాం, ఎందుకంటే వాడు మనకి ఇష్టం, వాడిని సమర్థిస్తూ మాట్లాడతాం ఇష్టంతో. వారు ఏం చేస్తున్నా సరే వాళ్ళు ఏం చేస్తున్నా బాగుంటుంది, ఇంకొకటి అదే పని చేస్తే నచ్చదు, వాడిని తప్పు అంటాం మనం. ఎందుకంటే ఇక్కడ ఇష్టాలన్నీ ఉన్నాయి, వీడంటే ఇష్టం వాడంటే ఇష్టం లేదు కనుక. అలా ఒక్కొక్కరి మీద అతి చిన్న కారణాలుగా ప్రతికూల భావం వహిస్తుంటాం. ఒకసారి చిన్న చిన్నవి ఉంటాయండి, ఏం ఉండదు, పెద్ద ఇష్యూ ఏం ఉండదు, మునిగిపోయేది. అయినా సరే ప్రతికూల భావాన్ని వహిస్తూ ఉంటాం వాళ్ళ మీద. అంటే అయిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళు ఏం చేసినా సరే దెప్పి పొడవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. చిన్న చిన్నవి కూడా అతి చిన్న కారణాలకి ఏమీ ఉండదు, చాలా చిన్న కారణాలకి ఇట్లాంటివన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి జీవితంలో. సరిగ్గా చూసుకుంటాం మనం. అంటే మనకు నచ్చని వాడు ఏం చేసినా మనకు నచ్చదు, నిజంగా వాడు మంచి పని చేసినా నచ్చదు, వాడిని అసలు ఎప్రిషియేట్ చేయలేం. అసలు ఒకటి మంచిని మనం మెచ్చుకోవాలంటే మనలో ఎన్నో తెగాలటండి, ఎంత అహంకారమో ఉంటుంది మనలో. మనకు నచ్చని వాడు ఎవరైనా మంచి పని చేశాడు అనుకోండి, వాడు చెప్పగలమా, పని చాలా బాగా చేసేవారు, ఎంత మంచి పని చేసేవారు అనగలమా వాడిని? లోపల చాలా తెగాలి దానికి. చేశాడులే ఏదో వాడు అసలు మంచాడే కాదు అంటాము, వాడు మంచి పని చేసిన పాపం కదా. ఇట్లా ఎన్నో అతి చిన్న కారణాలుగా, ఒక్కొక్కరి మీద అతి చిన్న కారణాలుగా ప్రతికూల భావం వహిస్తుంటాము. అప్రయత్నంగానే వారి గురించి తేలికగా మాట్లాడుతుంటాము. ఆ ప్రతికూల భావమే కాకుండా అప్రయత్నంగా వాడి గురించి తేలిగ్గా మాట్లాడటం. ఏదైనా టాపిక్ వచ్చిందండి వాడి గురించి, వాడు ఎలాంటివాడు అలాంటివాడు, చాలా తేలిగ్గా మాట్లాడేయడం అన్నమాట. భగవంతుని ఎదుట వాటి గురించి పరితాపం చెంది మనలను క్షమించమని, మనలో అట్టి బలహీనతలు తొలగించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అండి. మనం ఈ బలహీనతలు అంటే ఏవో కొన్ని అనుకుంటాం, తాగడమో లేకపోతే ఏదో సిగరెట్ కాల్చడాలో లేకపోతే ఇంకోటి అట్లాంటివి మనం బలహీనతలు, లేకపోతే చెడ్డ అలవాట్లు, దురలవాట్లు అవే అనుకుంటాం. కానీ ఇవి కూడా బలహీనతలు, ఇవి కూడా చెడ్డ అలవాట్లు, ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దురలవాట్లని అదొక సంస్కారంగా ఏర్పడిపోతుంది. చీటికి మాటికి అబద్ధాలు చెప్పడమో, లేకపోతే మన మనసులో తేడా భావాలు రావడమో ఇతరుల మీద, అది సరి చేసుకోకపోతే అది కంటిన్యూ అయిపోతుంది జన్మలకి. అందుకే బాబా వీటిని అన్నిటిని వదిలించుకోవాలని చెప్పారు. ఇవన్నీ అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, ఇవన్నీ కూడా బలహీనతలు, ఇవన్నీ లోపాలు, ఇవన్నీ కూడా ఇట్లాంటి లోపాలు కూడా మనలో ఉన్నాయి, వాటిని తొలగించుకోవాలి. అది మనం ఏమనుకుంటాం, మనమే చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం, అంతే కదా. నాకు ఈ వ్యసనాలు లేవు కాబట్టి నేను మంచివాడిని. మరి ఇవన్నీను లోపల ఉన్న ఇవన్నీ
దొంగల్లో ఉంటాయి లోపల. ఈ తాగడాలు సిగరెట్లు అవి లేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా మనకి, ఇవన్నీను ఇవి కూడా అని చెప్పారు. అదే భగవంతుని ఎదుట వాటి గురించి పరితాపం చెంది మనలను క్షమించమని, మనలో అట్టి బలహీనతలు తొలగించమని భగవంతుడిని ప్రార్థించాలి. వాటి గురించి నిజంగా పరితాపం చెందాలట. నాకు ఎట్లాంటి భావాలు వచ్చాయేంటి, నేను ఎట్లా ఉన్నానేంటి, వాళ్ళతో ఎట్లా ప్రవర్తించానేంటి అని అనుకొని బాబా ఎదుట మన నుంచుని భగవంతుడి ఎదుట మనల్ని క్షమించమని, మనలో అట్టి బలహీనతలు తొలగించమని భగవంతుడిని ప్రార్థించట. మనస్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థించాలి. ఇంకా ఎన్నో ఉంటాయండి. అహంకారం, బోళ్ళు, అసూయ, ఎన్నంటే చెప్పుకుంటే ఎన్నైనా రాసుకోవచ్చు. అన్నీ ఉంటాయి మనలో. మనకు కొన్నే తెలుసు బయటికి చెప్పుకోవడానికి, కానీ ఎన్నో ఉంటాయి. మనలో అసత్యము, పక్షపాతము ఎంతగా జీర్ణించుకుపోయాయో ఇలాంటి సంఘటనలు నిరూపిస్తాయి. ఏదైనా సంఘటన వచ్చినప్పుడే మనం ఎలాంటి వాళ్ళమో అన్నది బయటపడుతుంది. ఇట్లా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనలో అసత్యం ఎంత ఉంది, పక్షపాతం ఎంత ఉంది, ఇలాంటివన్నీ, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడే మనకి నిరూపణ జరుగుతుంది మనం ఎలాంటి వాళ్ళము. పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు కేవలం భయంతో వాటి నుంచి తప్పుకోవడానికి మీరు చెప్పే అబద్ధాలు అంత ప్రమాదమైనవి కావు. పెద్ద పెద్ద ఆపద వచ్చిందనుకోండి మనకి నిజంగా, అలాంటప్పుడు తప్పించుకోవడానికి ఏదైనా అబద్ధం చెప్పవలసి వచ్చిందనుకోండి, అంత ప్రమాదమైనవి కావు అండి. మరి అంత ప్రమాదం కాదు. కాకపోతే ఇక్కడ ఏం చెప్పారు, అలానే అబద్ధం ఆడాను అనట్లేదు. అది ఇనీషియల్ స్టేజ్, ఫస్ట్ ఉన్న స్టేజ్. కానీ దైవం పట్ల విశ్వాసం దృఢపడిన కొద్దీ అన్నిటికీ ఆయనే ఉన్నాడన్న ధైర్యంతో అలాంటి సందర్భాలలో కూడా అబద్ధమాడడం మానివేస్తారు. భగవంతుడి మీద విశ్వాసం అన్నది మనకి ఎంతకంత దృఢపడుతుంటే ఆయన ఉన్నాడన్న ధైర్యంతో అటువంటి సందర్భాలు వచ్చినా సరే మనకి అబద్ధం ఆడడం అనేది చెయ్యం. అలాంటి పెద్ద పెద్ద సన్నివేశాలు వచ్చినా సరే అన్నమాట. పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు కూడాను అప్పుడు భయం అనేది వేయదు, వాటి నుంచి తప్పించుకోవాలని అనిపించదు. ఎందుకంటే ఆయన ఉన్నారు అన్న విశ్వాసం దృఢపడినప్పుడు అప్పుడు మనం అబద్ధాలు చెప్పడం మానివేస్తాం. అలాంటప్పుడు కూడా ఇంకా అబద్ధాలు చెప్పంటాం మనం. అది సత్యమునందు నిష్ట కుదిరాక అలా అబద్ధం చెప్పవలసిన అవసరం రాని విధంగా తమ నడవడిని ఎంతో జాగ్రత్తగా మలుచుకోవాలి. సత్యం పట్ల మనకి నిష్ట కుదిరిన తర్వాత అలా అబద్ధం చెప్పవలసిన అవసరం అనేది రాకూడదు. ఆ విధంగా మన నడవడి ఉండాలట. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందండి? మన నడవడి సరిగ్గా లేనప్పుడే అబద్ధం చెప్పాల్సి వస్తుంది. మన నడవడి సరిగ్గా ఉంటే అవసరం రాదు. అదే ఇక్కడ చెప్తున్నారు, అలా మలుచుకోమని. ఇలా రోజులో తాను చేసిన తప్పులు మాత్రమే మొదట్లో కాగితం మీద వ్రాసుకొని తన ఇష్టదైవం ముందు నిష్కపటంగా తన తప్పులను ఒప్పుకోవాలి. ఇలా రోజులో తాను చేసిన తప్పులు మాత్రమే అన్నారు. చూడండి, ఇక్కడ మాత్రమే అని రాశారు. ఎందుకని? మనం చేసిన గొప్ప పనులు రాసుకుంటాం, మనం అందరితో అవే చెప్పుకుంటాం కదా. చెప్పుకున్నవి అవే కదా, చెడు చెప్పుకోం. నాకు ఇట్లాంటి భావం వచ్చిందిరా, సారీరా, లేకపోతే వాడిని ఇట్లా తిట్టుకున్నాను, సారీరా, ఇట్లాంటివి చెప్పుకోం. క్షమించమని అడగం వాళ్ళని కదా. మన ఈగో అడ్డొస్తుంది, చాలా కష్టంగా ఉంటుంది అది. అందుకే దేవుడి దగ్గర చెప్పుకోవాలి ముందు, తర్వాత వాడు చెప్పడం అలవాటు అవుతుంది కూడాను. అది చాలా పెద్దది ఇంకా కదా. ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి భావం వచ్చింది, సారీరా అని చెప్పగలిగితే నిజంగా చాలా గొప్ప విషయం అది. తర్వాత వాడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో అన్న తర్వాత విషయం, ముందు మనం వెళ్ళి చెప్పుకోవడం అది. తర్వాత ఇలా రోజులో తాను చేసిన తప్పులు మాత్రమే అన్నారు. మనం చేసిన గొప్ప పనులు ఇవి, వీడికి ఈ సాయం చేశాను, లేకపోతే ఇన్ని అన్నదానాలు చేశాను, లేకపోతే ఇన్ని గ్రంథాలు పనిచేశాను. నా బోటి వాళ్ళైతే అట్లా రాసుకుంటారు, ఇన్ని గ్రంథాలు పనిచేశాను. నేను ఫస్ట్లో రాసుకుని, నిజంగా ఎందుకు చెప్తున్నాను అంటే నా బోటి వాళ్ళని నేను రాసుకునేదాన్ని అండి గ్రంథాలు. ఏ రోజు ఎన్ని గ్రంథాలు ఇచ్చాను, ఎవరికి ఇచ్చా, ఎక్కడ పంచాను, ఇట్లా రాసుకుంటూ ఉండేదాన్ని నేను. కొన్నాళ్ళు అయ్యాక నాకు చాలా గిల్టీగా అనిపించింది. ఏంటి అసలు జన్మంతా చేయాల్సిన పనిని
నేను ఎన్ని ఇచ్చాను పుస్తకాలను రాసుకోవడం ఏమిటి అనిపించింది నాకు. మానేశాను అప్పటి నుంచి. మళ్ళీ పేపర్ మీద రాయడం అనేది మానేశాను. నేను చాలా రాసుకున్నా, చాలా కాలం రాసుకున్నా, కొన్ని ఏళ్ల పాటు రాసుకున్నానండి. తర్వాత ఒకరోజు సడన్గా అనిపించింది నాకు, ఏంటి రాసుకోవడం అంటే నేను జన్మంతా ఆయన సేవ చేసుకోవాలి, సేవ అనుకుంటే రాసుకోవడం ఏంటి, నేను నా జన్మంతా నేను చేసుకుంటాను, ఇస్తూనే ఉంటాను. అలాంటప్పుడు నేను ఎందుకు రాసుకోవాలి, ఏంటి, ఎవరి కోసం? ఆయన తెలియదా? సేవ అంటే ఆయనే తెలియాలి. ఆయన సేవ అయితే ఆయనే తెలియాలి మనం ఏం చేస్తున్నాం, తెలుసు కదా ఆయనకి. దాంట్లో లెక్కాపత్రం ఏమిటి మళ్ళీ? ఎవరికి నేను చెప్పుకోక్కర్లేదు కదా, చెప్పుకోవాలని ఇంటెన్షన్ ఉంటే రాసుకోవాలి. దాన్ని మానేశాను. తర్వాత ఇంకెప్పటికీ లెక్క పెట్టనండి. ఇంకా ఎవరైనా అడుగుతారో ఇవ్వడం, అంతే, దట్స్ ఇట్. లేదంటే తెప్పించి ఇస్తాను, మరీ వీలు కాకపోతే కుదరలేదండి అంటాం, ఏదో అంతే. మ్యాక్సిమం తెప్పించి ఇస్తాం, అది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే తప్పులు మాత్రమే మొదట కాగితం మీద వ్రాసుకోవాలి. తప్పులే మనం చేసే పొరపాట్లు, తప్పులు, వాటినే రాసుకోవాలి. మనం ఏదో ఉద్ధరించామని అన్ని కాగితాల మీద రాసుకో, అది ఇంకా ఈగో బిల్డ్ చేస్తుంది. దాన్ని అయితే మర్చిపోవాలి, చేసేసి మర్చిపోవాలి. ఫలితం భగవంతుడి, మనకు కాదు. ఆయన ప్రేరణతో చేసింది, ఆయన సేవగా చేసినది. ఏదైనా కావచ్చు, ఒకళ్ళు సహాయం చేయొచ్చు, ఫిజికల్గా అయినా, లేకపోతే మనం డబ్బు ఇచ్చేనా, ఎట్లాగైనా. అది గొప్పగా రాసుకోక్కర్లేదు మనం, నేను ఇన్ని మంచి పనులు చేశాను అనుకుంటూ. అందుకని మొదట్లో కాగితం మీద వ్రాసుకొని తన ఇష్టదైవం ముందు నిష్కపటంగా తన తప్పులను ఒప్పుకోవాలి. మన తప్పంతా ఆయన ఎదురుగా నుంచుని ఒప్పుకోవాలి అని చెప్తున్నారు. అభ్యాసం వలన ఇటువంటి లోచూపు, ఆత్మ పరిశీలన మనలో నిరంతరము నిలిచి మన త్రికరణాలను శుద్ధిగా ఉంచుతాయి. అలా మన ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే కనుక మనలో నిరంతరము నిలిచి అవన్నీ మన త్రికరణాలను శుద్ధి చేస్తాయట, శుద్ధిగా ఉంచుతాయట. కాగితానికి అంటిన నూనె చాలా స్వల్పమే కావచ్చు, కానీ దానిపైన మాత్రం ఎంత మంచి కలమున్నా ఏ అక్షరము అంటుకోదు. మంచి ఉదాహరణ చెప్పారు చూడండి. కాగితానికి అంటే నూనె చుక్క పడింది అనుకోండి కాగితం మీద, కొంచెమే పడవచ్చు నూనె కదా, కానీ దానిపైన ఎంత మంచి కలమన్నా గొప్ప పెన్నుతో తీసుకుని రాసినా సరే అక్షరాలు అంటుకోవు. ఎందుకంటే ఆ నూనె మరక అంత గట్టిగా ఉంటుంది. ఆ నూనె మరక వదలదు, దానికి అంటుకోదు మనకి పెన్ను. ఎంత గొప్ప కలంతోనైనా రాయండి, ఎంత ఖరీదైన పెన్నుతోనైనా రాయండి, అంటుకోదు. అలానే మానవుడు సత్యానికి ఎంత దూరంలో ఉంటాడో భగవంతునికి కూడా అంతే దూరంలో ఉంటాడు. చూడండి, క్లియర్గా చెప్పారు. దాని ఉదాహరణ నూనె, పెన్ను, కాగితం చెప్పి మానవుడు సత్యానికి ఎంత దూరంలో ఉంటాడో, సత్యానికి దూరం ఎంతగా ఉంటాడో అంత భగవంతునికి కూడా అంతే దూరంలో ఉంటాడు. వాడు అంతే దూరంలో ఉంటాడు. నిజంగా సత్యం పలికే వాళ్ళు భగవంతుడికి అంత దగ్గరగా ఉంటారు. వాళ్ళు అంటే మనం అందరం ఏమిటి, చాలా దూరంగా ఉన్నాం ఆయనకి. మనం చాలా గొప్ప భక్తులు అనుకుంటున్నాం మనం, కానీ చాలా దూరంగా ఉన్నాం. మనకు తెలియకుండా ఎన్నో చేస్తూ ఉంటాం. అలా నిత్యము కొద్దిసేపు ఆత్మవిమర్శ చేసుకొని మనలో ఉన్న అనర్హతలను గుర్తించి పరితాపం చెందుతుంటే కొద్ది కాలానికి అవన్నీ నశించిపోతాయి. ఎంత బాగా చెప్పారో చూడండి. ఇక్కడ ఈ విషయంలో సాధన ఎట్లా చేయాలో చెప్పారు చూడండి. నిత్యము కొద్దిసేపు ఆత్మవిమర్శ చేసుకొని మనలో ఉన్న అనర్హతలను గుర్తించి పరితాపం చెందాలట. చిచి, ఎందుకు నేను ఇట్లా ఉన్నాను అనుకోవాలి. అసలు ఆధ్యాత్మికతలో మొదట జరగవలసినది ఆత్మవిమర్శే. దాంతోనే మొదలవ్వాలి. అసలు మొదలవడమే దాంతో మొదలవ్వాలి మనకి. అది చేసుకుంటుంటే పరితాపం చెందాలట. ఏంటి ఇట్లా ఉన్నాను, చిచ్చి ఇలా ఉండకూడదు కదా, అది పరితాపం చెందాలి. బాగా ఉత్తుత్తునే అనుకోవడం కాదు అది. కొద్ది కాలానికి అవన్నీ నశించిపోతాయి. అప్పుడు ఆ బలహీనతలన్నీ మనలో కొద్ది కాలానికి నశించిపోతాయట. వాటి పట్ల అంటే మన దుస్థితి పట్ల మనస్ఫూర్తిగా పరితాపం చెందితే కానీ మనం వాటి నుండి విడిపడాలని నిజంగా కోరుకోలేము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనస్ఫూర్తిగా పరితాపం చెందాలండి, నిజంగా మనకు అనిపించాలి.
ఎంతలా అంటే ఒక తాగుబోతున్నాడండి, వాడికి తాగుడు మానేయాలనే ఉంటుంది, కానీ వాడు వదులుకోలేడు. చూసారండి? కానీ చాలా ఏమవుతుందంటే అది ఎడిక్షన్ అయిపోయింది వాడికి, కానీ వాడికి మానేయాలనే ఉంటుంది కదా. అప్పుడు ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటాడు, అప్పుడు వాడు సహకరిస్తాడు, నాకు మానుకోవాలని ఉందండి, ట్రీట్మెంట్కి నేను సిద్ధం, కానీ మానుకోలేకపోతున్నాను, ట్రీట్మెంట్కి నేను సిద్ధం. వాడికి ఉంది చూసారా ఒక ఉదాహరణ చెప్తున్నా నేను. వాడికి ఏదో అభ్యాసం అయ్యింది మొత్తం మీద, దురలవాటు, వాడు మానుకోవాలని ఉంది వాడికి మనసులో, కానీ మానుకోలేకపోతున్నాడు. చూసారా? అట్లా అన్నమాట అండి. ఇక్కడ ఏంటంటే నిజంగా మనం పరితాపం చెందాలి ఆ విషయంలో. నాకు అసలు ఈ గుణమే నాకు కోపం వస్తుంది అనుకోండి, చిచ్చి ఈ కోపం ఏమిటి ఇలా వస్తుంది, నాకు అందరి మీద అరుస్తున్నానే, ఎందుకు ఈ కోపం పోవాలి, నాకు నిజంగా పరితాపం చెందాలి, అందరి పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నానే, తప్పు కదా, ఇంతమందిని బాధ పెడుతున్నానే, నాకు నేను బాధపడుతున్నాను, అందరినీ బాధ పెడుతున్నానే, నా వల్ల ఎంతమంది బాధపడ్డారో, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అలా అన్నమాట. మనస్ఫూర్తిగా పరితాపం చెందితే కానీ మనం వాటి నుండి విడిపడాలని నిజంగా కోరుకోలేం. అంత పరితాపం చెందితే కానీ దాని నుంచి విడిపడాలని మనం నిజంగా కోరుకోలేం. ఇది మామూలుగా మాటలు చెప్పుకున్నట్టు కాదండి, బాగా మనలో పరితాపం చెందాలి. బాబోయ్ నేను ఇది మానుకోవాలి, ఖచ్చితంగా మానుకొని తీరాలనిపించాలి. అది నిజంగా కోరుకుంటే కానీ భగవంతుడు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించాలంటే ఎట్లాగా? ఆయన చూసుకుంటారు, రోజు దండం పెట్టుకుంటాను చాలు, వాటికి అవే పోతాయి. అబ్బే అట్లా ఏం పోవు. నిజంగా పరితాపం చెంది ఆయన చెప్పుకోవాలి, కోరుకోవాలి, మనసులో నిజంగా రావాలి, మనసులోంచి మనకి కోరుకుంటే కానీ భగవంతుడు అనుగ్రహించడు, అప్పుడు కానీ ఆయన అనుగ్రహించడు. కొంతమంది అంటూ ఉంటారు ఆయన తీసేస్తారండి, ఆయన చూసుకుంటారండి. ఊరికే కబుర్లు, అది కాదు. నిజంగా మన మనసులో రావాలి, చిచ్చి గుణం ఉందా నాలో, ముందు అసలు గుర్తించడమే చాలా కష్టం అండి. మనకి ఈగో అడ్డొస్తూ ఉంటుంది అక్కడ. వాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను, వాడు అట్లాంటి వాడే కాబట్టి నాకు ఇట్లాంటి భావం వచ్చింది, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం, నచ్చ చెప్పుకుంటాం. ఇటువంటి వాటి వలనే మానవుడు ఎక్కువ మంది ఎన్ని పూజలు యాత్రలు చేసినా భగవంతుడికి కించిత్తు కూడా దగ్గరవ్వరు. దీనివల్లనే మానవులు ఎక్కువ మంది ఎన్ని పూజలు చేసినా యాత్రలు చేసినా ఎన్ని సందర్శించండి పుణ్యక్షేత్రాలు, మనం ఎన్ని పూజలైనా చేయనివ్వండి, భగవంతునికి కించిత్తు కూడా దగ్గరవ్వరు. ఎన్నైనా చేయనివ్వండి, కూర్చుంటే పట్టం దగ్గరగా కూర్చున్నామేమో అంతే, ఆయన మాత్రం దగ్గరలో లేం. మనం గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్పారు ఇక్కడ క్లియర్గా. ఎంత సత్యానికి దగ్గరగా ఉంటామో అంత భగవంతుడి దగ్గరగా ఉంటాం, ఎంత సత్యానికి మనం దూరంగా ఉంటామో అంత భగవంతుడికి దూరంగా ఉన్నాం. ఎన్నైనా చేయండి, పూజలు చేయనివ్వండి, యాత్రలు చేయనివ్వండి, ఎన్నైనా చేద్దాం మనం, కానీ ఇవన్నీ వదులుకోకపోతే కించిత్ కూడా భగవంతుడికి మనం దగ్గర అవ్వము. చెప్పేశారు క్లియర్గా, చాలా క్లియర్గా చెప్పారు. అంతే కదా, ఇవన్నీ పెట్టుకుని ఎన్ని పూజలు చేశానన్నా, ఇన్ని పారాయణాలు చేశానన్నా, ఇన్ని యాత్రలు చేశానన్నా, నేను 108 పారాయణాలు చేశానండి, ఓకే గుడ్, బాగుంది, కానీ అవన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదా, వదులుకుంటున్నావా లేదా, నిజంగా మనసులో పరితాపం చెందామా లేదా, అప్పుడే దగ్గర అవుతాం, అప్పుడే 108 పారాయణంలో ఫలితం, లేకపోతే ఏమీ లేదు. పూజలు రోజు పూజ చేసేస్తానండి తెల్లవారుజామున లేచి, బాగుంది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి పుణ్యక్షేత్రానికి పెడతానండి, చూడని పుణ్యక్షేత్రమే లేదు, కానీ ఏం చెప్పారు ఇక్కడ చూడండి, అంటే భౌతికంగా పెడుతున్నాం, భౌతికంగా చేస్తున్నాం, కానీ మనస్సు ఆయనకి మనకి మధ్య చాలా డిస్టెన్స్ ఉంది, చాలా దూరంగా ఉన్నాం ఆయనకి. ఇవన్నీ చేయకపోయినా
దగ్గరగా ఉన్న వాళ్ళు ఉండవచ్చును భగవంతుడికి. ఎందుకంటే అవన్నీ వదులుకున్న వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ చేయకపోవచ్చును గాక. పూజలు, యాత్రలు వాళ్ళు సంస్కరించుకోవడమే పనిగా పెట్టుకుని ఉండొచ్చు. వాళ్ళు సంస్కరించుకోవడమే. వాడు పూజ చేయలేదు కాబట్టి తక్కువ వాడేం కాదు అనక్కర్లేదు. వాడు రోజు పూజ చేయడు, వాడు ఏ యాత్రలకి వెళ్ళడు, ఏమో వాడు దగ్గరగా ఉన్నాడేమో భగవంతుడికి, ఎవరికి తెలుసు కదా. మంచి గుణాలు ఉన్నాయేమో, మనం ఎంత చేస్తున్నా మనలో లేవేమో. అది చూసుకోవాలి ముందు. ఆత్మవిమర్శ, మన గురించి మనం చూసుకోవాలి. మనం ఎంత దగ్గరగా ఉన్నామో ఆయన చూసుకోవాలి. లేమా దగ్గర అవడానికి ప్రయత్నం చేయాలి. అది నిజానికి భగవంతుని మీద కంటే వారి కట్టి బలహీనతల మీదనే మక్కువ ఎక్కువ ఉంటుంది మనందరికీ అండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిజానికి భగవంతుని మీద కంటే, భగవంతుని కంటే మనకి మన బలహీనతల మీదే ఎక్కువ మక్కువ ఉంటుంది. లేకపోతే ఎప్పుడో వదిలించేసుకునే వాళ్ళం కదా. మనం వదిలించుకోవట్లేదంటే అర్థం ఏమిటి? అవన్నీ వద్దనే కదా చెప్తున్నారు బాబా మనకి. భగవంతుడు అవన్నీ ఇష్టపడతాడండి? నాకు కోపం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఇవన్నీ మరి ఆయన ఇష్టపడతారా? ఇష్టపడని గుణాలు కదా ఇవన్నీ. ఆయన పట్ల ఇష్టం ఉంటే ఇవన్నీ వదిలేసుకోవాలి కదా. వదులుకోమనే కదా చెప్తున్నారు. అంటే దేని పట్ల మనకు మక్కువ ఉంది? బలహీనతల పట్లే, భగవంతుడి కన్నా వీటి పట్లే మనకి ఎక్కువ ఉంది. అందువలనే రోజులో ఎక్కువ భాగం భగవంతుడినైనా మరుస్తారేమో కానీ ఇటువంటి బలహీనతలను మాత్రం హృదయపూర్వకంగా అంటిపెట్టుకుంటారు. రోజులో ఎక్కువ భాగం మనం భగవంతుడినైనా మరుస్తూ ఉంటాం, కానీ ఇట్టి బలహీనతలను మాత్రం హృదయపూర్వకంగా అంటిపెట్టుకుంటూ ఉంటాం. ఇది ఆపోజిట్లో అవ్వాలండి. ఇక్కడ ఏమవ్వాలి? ఆయన్ని హృదయపూర్వకంగా మన మనసులో అంటిపెట్టుకోవాలి. అది పోయి ఆయన్ని మర్చిపోయి బలహీనతలకి ఎక్కువ మనం ప్రాముఖ్యత ఇస్తాం అన్నమాట. హృదయపూర్వకంగా అంటిపెట్టుకుంటాం బలహీనతలకు మాత్రం. అవి జయించుంటే ఎవడేమన్నా మనకు కోపం రాకూడదు. నిజానికి ఎవరి మీద అసూయ రాకూడదు, ద్వేషం రాకూడదు. ఇలా ఎన్నో బలహీనతలు చెప్పుకున్నాం కదా. కనీసం మనసులో భావన కూడా రాకూడదు, వీడు ఇలాంటి వాడే అన్న భావన కూడా రాకూడదు మనకి. నిజానికి అవన్నీ వదిలేసిన వాళ్ళం అయితే మనం భగవంతుడికి దగ్గరగా ఉంటే కదా. వీటి బట్టి మనం మెజర్ చేసుకోవచ్చు. అందువలన చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రార్థించలేరు. నిజంగా హృదయపూర్వకంగా ఆయన్ని ప్రార్థించడం అనేది చాలా కష్టమైనదండి. ఎందుకంటే ఈ బలహీనతల బలమే ఎక్కువ ఉంటుంది ఆయన మీద ప్రేమ ఇష్టం కన్నా మనకి. అందుకని మనం హృదయపూర్వకంగా ఆయన్ని ప్రార్థించలేము. అవన్నీ వదిల్చిన ఆయన ప్రార్థించలేము. అంతటి పరితాపం మనం చెందలేము. కానీ చెందాలట అవన్నీ వదులుకోవాలంటే. అప్పుడు భగవంతుడు మనకి హెల్ప్ చేస్తారు వాటిని అన్నిటినీ నిర్మూలించడానికి, మనలో ఉన్న వాటిని. ఇలా అభ్యాసం చేసే వరకు ఇతరులలో తప్పులెన్నే అవలక్షణం మనలో నుండి తొలగిపోదు. అలా ప్రాక్టీస్ చేసే వరకు మనకి ఇతరులలో తప్పులు ఎన్నడం, ఎంతసేపు మన తప్పులు ఎంచుకోం. మనం ఇతరుల్లో ఏం తప్పు ఉందో అదే చూసుకుంటాం. ఎప్పుడైనా మనలో తప్పు చూసుకుంటామండి? వాడిట్టా చేశాడు, వీడిట్టా చేశాడు, వాడు ఇలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఇవే వస్తాయి అంతే తప్ప నేను ఇలాంటి దాన్నే, నేను ఇట్లాంటి తప్పు చేశానే, ఇట్లాంటివి రావు మనకి. మనం ఏదో చాలా మంచివాళ్ళం అని సాటిస్ఫై అవుతూ ఉంటాం. చాలా మనమే పెద్ద భగవంతుడి బిడ్డలమని, మనం చేసేదే పూజని, మన అంతటి వాళ్ళు లేరని, మనం లేకపోతే ఏదో గడవదని కదా. చూడండి ఎంత ఈగో ఉంటుంది మనలో. అబ్బే మేము ఎంత వినమ్రంగా, ఏమీ కాదు వినమ్రం, తెచ్చిపెట్టుకుని వినమ్రాలు అవన్నీ. అది అందుకని ఏం చెప్తున్నారు? ఇలా అభ్యాసం చేసే వరకు ఇతరులలో తప్పులెన్నే అవలక్షణం మనలో నుండి తొలగిపోదు. ఇట్లా అభ్యాసం చేయాలి. మన తప్పులు మనం చూసుకుంటూ అభ్యాసం చేస్తే కానీ ఇతరులలో తప్పులు ఎంచడం అనేటువంటి అవలక్షణం మనలో తొలగిపోదు అని చెప్తున్నారు. అప్పుడు అసలు ఇతరులలో తప్పే కనబడదు మనకి.
దీని అర్థం అదే, వీడు తప్పు చేశాడు, వాడితో అలా తప్పులో మనకు కనబడదు. ఎంతసేపు మనం సరిగ్గా ఉండాలనిపిస్తూ ఉంటుంది, ఇతరుల తప్పులు కనబడవు మనకు. అప్పుడు కనిపిస్తున్నంతసేపు ఏంటంటే, ఎంచుతున్నంతసేపు ఇంకా మనలో ప్యూరిటీ ఇంకా రాలేదన్నమాట. అంత ఈజీ కాదు కదా మరి ఇది. అంత స్ట్రాంగ్ బలహీనతలు జన్మల నుంచి పట్టుకుని ఉన్నాయి. ఎలా పోతాయి? ఇప్పటికిప్పుడు పోవాలి వారం రోజుల్లో అంటే ఎట్లా పోతాయి? పోవు. అందుకని ముందు బాగా రాసుకోవడం ఫస్ట్ స్టెప్ అండి. ఫస్ట్ స్టెప్ రాసుకోవడం. రాసుకొని తర్వాత భగవంతుడి ముందు కూర్చుని, బాబా దగ్గర కృష్ణుడో రాముడో మీకు ఎవరిష్టమైతే వాళ్ళు కూర్చుని చెప్పుకొని పరితాపం చెందడం అనేది ముందు అది ప్రాక్టీస్ అవ్వాలి. హృదయపూర్వకంగా చెప్పుకోవాలి ఆయనకి, నిజంగా తొలగించిన ఆయన నాకు అని చెప్పుకోవాలి. అది చెప్పుకోవడానికే బోళ్ళు తేగాలి మనకి. మనసులో నిజంగా అనిపించాలి, నాకు ఆ గుణం పోవాలి అనిపించాలి. ఎంత కష్టం చూడండి. ఆ పరితాపం చెందడం కూడా చాలా కష్టమైంది. అంటే ఎంతో పరివర్తన మనలో రావాలి పరితాపం చెందాలంటే, అంతలాగా ఆలోచించాలంటే, ఆ గుణం పోవాలని ఆయన ప్రార్థించాలంటే. అది మనసులోంచి రావాలి, పైకి మాటల్లో కాదు. ఇదనమాట. చాలా అసలు అద్భుతంగా చెప్పారు ఆయన. అందుకే మాస్టర్ గారు మనందరికీ ఉపయోగపడుతుందనే మాస్టర్ గారి గ్రంథంలో పొందుపరిచారు ఆ విషయాన్ని మన కోసమే. అది మళ్ళీ ఒక్కసారి ఆ పేరా మీరు చదువుకోండి. అందరం చదువుకుందాం మళ్ళీ. నేను 3 సార్లు చదివానండి అది. మళ్ళీ చదువుకోవాలి. చదువుకుంటే అప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది రాసుకోవడం. అసలు రాసుకోవడం కూడా చాలా కష్టం తెలుసండి, చాలా కష్టం. వాడిని ఎట్టా అన్నా, వీడు అట్లా అన్నాను అని రాసుకోవడం. మనం చేసిన గొప్ప పనులు అయితే రాసుకుంటాం మనం కదా, అవి రాసుకోమంటున్నారు ఇప్పుడు. అది మాత్రమే రాసుకో అని చెప్తున్నారు. ఆ మాత్రమే నేను అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. గొప్పలు రాసుకోకుండా ఉంటాం అప్పుడు. అది అందుకని చాలా అద్భుతమైన విషయాలు మాస్టర్ గారు చెప్పారు ఇక్కడ. అదే పొందుపరిచారు మనకి గుళవలి మహారాజ్ గారు చెప్పింది. ఇంకా ఏంటి ఆయన ఏం చెప్పారు, ఏం జరిగింది అన్నది రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.